రమ్య, ఏమైంది రమ్య? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు సంక్రాంతి కదా అండి, ఇంకా 4 రోజులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. 2 రోజులు అంటే అత్తయ్య వద్దని చెప్తుంది. నాకేమో బాగా గుర్తొస్తున్నారు మా అమ్మ నాన్నలు. ఏం బాధపడకు, నేను మాట్లాడతా కదా అమ్మతోని. అలానే అంటారు మాట్లాడతా అని. తర్వాత మీ అమ్మ మాట్లాడిన తర్వాత సరే అని అంటారు అన్నిటికీ. వెళ్ళి మాట్లాడదాం. ఎందుకు ఏడుస్తున్నావు ఇంత చిన్నదానికి? నేనున్నాగా. స్వప్న, ఎలాగో సెలవులే కదా పిల్లలకి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, 2 రోజుల ముందే వచ్చేయి ఇంటికి. అమ్మా, సంధ్య అట ఇంటికి వెళ్తుందట, సంక్రాంతి కదా. ఏంట్రా నువ్వు ఇప్పుడు ఎందుకురా ఇంటికి? 2 రోజులు ఎందుకు రాయాలి? ఇక్కడే ఉండొచ్చు కదా, అందరం ఉంటాము. ఎందుకు వెళ్ళడము ఊకే వాళ్ళ ఇంటికి? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నేను కూడా బాగానే చూసుకుంటున్నాను కదా, ఏమి కష్టం వస్తుంది? ఎలాగో చాలా పనులు ఉంటాయి సంక్రాంతి పండుగ అంటే. ఎలాగో అక్కయ్య కూడా వస్తుంది, సంధ్యను కూడా ఇక్కడే ఉండవను. ఎందుకు వెళ్ళడం? అవసరమే లేదు. కాదమ్మా, వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తొస్తున్నారట, అలా 2 రోజులు వెళ్ళొస్తుందట. ఒక్కసారి చెప్తే అర్థం అవ్వట్లేదా? నీ పిల్లానికే వత్తాసులు వలుకుతున్నావు. ఒకసారి చెప్పిందంటే అందరూ అదే వినాలి. సంధ్య ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటుంది సంక్రాంతి పండగకి. అర్థమైందా? సరే అమ్మా. అందరూ అత్తలు ఇలా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది అత్తలు మాత్రం ఇలానే ఉంటారు. వాళ్ళని మాత్రం మనం ఎవరం మార్చలేం. కూతురు ఇంటికి రావాలి, కానీ కోడలు మాత్రం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. ఇదేంటో నాకు అర్థం కాదు.